ఇల్లాలు చెప్పరేంటండి? మీరు భూగ్రహం మీదే ఉన్నారు కదా, రైట్. ఇంటికి ఇల్లాలు అంటే అర్థం ఏమిటి? సాయంకాలం అవ్వగానే గూట్లో కూర్చోవాలనా అని కాదు కదా. ఇంటికి ఇల్లాలు దీపం అని ఎందుకు అన్నారంటే ఆవిడ ఉంటే ఇంట్లో అన్నీ సక్రమంగా ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఎంత కావాలో ఏం కావాలో ఆవిడకి అన్నీ బాగా తెలుసు. అందరినీ చూసుకుంటుంది, ఇండ్లు మొత్తాన్ని శుభ్రంగా ఉంచుతుంది. మనం ఇంట్లోకి బంధువుల్ని తీసుకొచ్చినా బయట వారిని ఎవరిని తీసుకొచ్చినా మనకు గౌరవంగా ఉండేటట్లు ఆవిడ ఇంటిని తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఆవిడ దీపం లాంటిది. ఆవిడున్న చోట అజ్ఞానం పారిపోతుంది, ఆవిడున్న చోట జ్ఞానం ఉంటుంది అని చెప్పడానికి స్త్రీని దీపం అనడానికి కారణం ఏమిటంటే ఆవిడ చేసే పని జ్ఞానం కలిగినది అని. మీరు చెప్పండి, స్త్రీలు చేసే పని జ్ఞానమా కాదా? మరేంటి అంత డౌటు? మీరు స్త్రీలే కదా. ఒక్క మాట చెప్పనా, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు. మీరు స్త్రీలయ్యి ఉండి మీరెంత అన్యాయపు ప్రార్థనలు చేస్తున్నారు చెప్పనా? స్త్రీలే మీరు అన్యాయమైన ప్రార్థన మీకోసమే చేసుకుంటారు. ఎలాగో చెప్పనా? పాస్టర్ గారుల దగ్గరికి వచ్చి, అయ్యగారు మా కోడలికి కొడుకే పుట్టాలని ప్రార్థించండి, అబ్బాయే పుట్టాలి, మా కూతురికి అబ్బాయే పుట్టాలి. కొందరు అమ్మాయిలు వస్తారన్న మాకు అబ్బాయే పుట్టాలని. నేను అడుగుతున్నా, మీకు అబ్బాయే ఎందుకు పుట్టాలి? ఎందుకు అబ్బాయే పుట్టాలి? ప్రజలకు గొప్పగా చెప్పుకోవడానికా? వంశాన్ని వృద్ధి చేసుకోవడానికా? అబ్బాయే ఎందుకు పుట్టాలి? మీరు చెప్పండి. నేను 4 విషయాలు అడుగుతాను. మీరు ఇంట్లో కష్టపడి బయటంతా కష్టపడి ఇంట్లోకి వచ్చే సమయానికి మీకు ఎదురొచ్చి నీళ్ళు ఇచ్చేది అబ్బాయా అమ్మాయా? కొంచెం బ్యాక్గ్రౌండ్ తగ్గించి, ఎక్కడున్నావు మహిమ చెప్పండి. మీరు బయట కష్టపడ్డారు, ఇంట్లోకి వచ్చారు, మీకు గ్లాసెడు చన్నీళ్ళు ఇచ్చేది అబ్బాయా అమ్మాయా? కొంచెం గట్టిగా చెప్పండి. అమ్మాయేనా? రైట్. సరే, మీకు ఒంట్లో బాగోలేదు, ఇంట్లో ఉండి మీకు చాకిరి చేసేది అబ్బాయా అమ్మాయా? అమ్మాయి. మీరు డబ్బులు ఇచ్చారు, దాన్ని దాచి తిరిగి మీకే ఇచ్చేది అబ్బాయా అమ్మాయా? వీడు ఎత్తుకుపోతానే ఉంటాడే. మీకు వండి పెట్టేది అబ్బాయా అమ్మాయా? పెళ్లి చేసి పంపించారు, మీకు బాగోలేదని తెలిస్తే ఏడుస్తూ పరిగెత్తుకొచ్చేది అబ్బాయా అమ్మాయా? మీకు ప్రేమ పంచేది అబ్బాయా అమ్మాయా? మరి మీకు ఎందుకు అబ్బాయిలు కావాలి? ఇంత ప్రేమ పంచి ఇంత న్యాయం చేసి అమ్మాయి పుడితే అమ్మ పుట్టినట్టు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక తల్లికి కొడుకునే, నేనే చెప్తున్నాను, అమ్మాయి పుడితే చెప్పరే, అమ్మాయి పుడితే అమ్మ పుట్టినట్టు. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి, మన ఇంటికి పెళ్ళైన తర్వాత భార్యని ఇంటికి తీసుకొస్తే ఆవిడ అందరికంటే ముందు లేచి అందరికి చేసి పెట్టాలా? అందరికంటే ముందు లేచి ఇల్లు ఉడ్చాలా? నీకు కావలసిన అన్ని సమకూర్చాలా? అందరికి కావలసిన వంట చేసి పెట్టాలా? బట్టలు ఉతికి పెట్టాలా? ఇవన్నీ ఎవరు చేసేవాళ్ళు మన చిన్నప్పుడు? మనకి అమ్మ తర్వాత బాధ్యత భార్య తీసుకుంటుంది, లేదా అమ్మ తర్వాత బాధ్యత ఇంట్లో ఆడవాళ్ళు తీసుకుంటారు, కూతురు కానీ కోడలు కానీ. ఇప్పుడు చెప్పండి, ఇంటికి ఇల్లాలు ఎవరు ఇంటికి దీపం ఎవరు? అమ్మాయే. సరే, మరి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత మీకు అబ్బాయి ఎందుకు? మాకు అబ్బాయి అంటే చాలా ఇష్టం అయ్యగారు, అబ్బాయే పుట్టాలంటారు. అదే ఎందుకు ఇష్టం? నాకు ప్రారంభంలో అర్థం కాలేదు. నా 19 సంవత్సరాల సేవా అనుభవంలో కొన్ని విషయాలు ఆలస్యంగా అర్థమయ్యాయి. ఇది కూడా నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. ఫార్ములా ఏమిటో తెలుసా? అసలు వాస్తవ రహస్యం ఏంటో తెలుసా? ఎందుకు అబ్బాయిలు కావాలని అడుగుతున్నారో తెలుసా? ఏమిలా, వాడు పెరిగి పెద్దోడై ఓ తన్నుదంతే వృద్ధాశ్రమంలో పడదామని వీళ్ళ ప్లాన్ అంతా. మీరు చెప్పండి, భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఉండడానికి కారణం అమ్మాయిలా అబ్బాయిలా? సరిపోయిందా? నీ ప్లాన్ అదే కదా. ఇప్పుడు వాడు పుట్టాలి, పెరగాలి, పెద్దోడయ్యాలి, ఒక్క తన్నుదంతే నువ్వు వృద్ధాశ్రమంలో పడతావు. అందరు అబ్బాయిలు అలా ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం అలాగే జరిగింది. మీకు విషయం చెప్తున్నాను, మీరు అమ్మాయిలు అయ్యుండి ఆడవాళ్ళు అయ్యుండి అమ్మాయి పుట్టాలని కోరుకోరు. ఎంత నీచమైన బుద్ధి మీకుంది, ఎంత తెలివి తక్కువమైన బుద్ధి ఉంది. ప్రేమను పుట్టకూడదని, న్యాయాన్ని పుట్టకూడదని కోరుకుంటారు మీరు. సమాజాన్ని అలా వదిలేయండి, క్రైస్తవుడైన బుద్ధి మార్చుకోవాలి కదా. మొన్న ఒకరోజు మేము అబుదాబి దేశంలో ప్రయాణం చేస్తున్నాం. అబుదాబి దేశంలో ప్రయాణం చేస్తుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా పక్కనున్న ఒక బిషప్ గారికి కారులో మేము ప్రయాణం చేస్తుంటే ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతుంటే అటువైపు ఉన్న వ్యక్తి చెప్తున్నాడు,
అయ్యగారు అమ్మాయి పుట్టింది అని అన్నాడు. ఈయనేమన్నాడు తెలుసా? అయ్యో. నేను షాక్ అయ్యాను. ఇంత వయసు వచ్చి ఇంత పెద్దోడయ్యాడు, పైగా ఏం షిప్పు? బిషిప్పు. నాకు చాలా కోపం వచ్చేసింది. అయ్యో ఏమిటి? ఫోన్ పెట్టేసి నాకు అడిగాను, ఏమిటండి అలా అన్నారు అయ్యో అని. వాడు ఇంకా చులకం చేస్తాడు కదా అమ్మాయిని. తప్పు కదండి, అంటే అలవాటు అయిపోయిందంటే అలాగా. అయ్యో ఏమిటి? అబ్బాయి పుట్టాడంటేనేమో కంగ్రాట్స్ అంటారా? అమ్మాయి పుడితే అయ్యోనా? అబ్బాయి పుడితే కంగ్రాట్స్ చెప్పావా? అమ్మాయి పుడితే డబుల్ కంగ్రాట్స్ చెప్పు. ప్రైజ్ ద లార్డ్. దేవుని దృష్టికి న్యాయమైనది అది. ఆమేన్. హ్యాపీ క్రిస్టమస్, మెర్రీ క్రిస్టమస్ అని చెప్పుకుంటే సరిపోదు. క్రీస్తు మన వల్ల హ్యాపీగా అయ్యేటట్లుగా మనం కొన్నిటిని నేర్చుకొని మార్చుకుంటూ ఉండాలి. నేను చెప్తున్నాను, ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులైపోతారు. ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకోండి. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఇష్టమో తెలుసుకోండి. అఫ్కోర్స్ మీరు ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా సాతాను మిమ్మల్ని బ్రతకనివ్వడు. ఎన్నో నిందలు, అవమానాలు, లేని వార్తలు పుట్టిస్తూనే ఉంటాడు. అయినా నిలబడండి. కేవలం అధిక నీతిమంతులు, అధిక పరిశుద్ధులు, తెలివి తక్కువ వారు మాత్రమే కల్పితాలు నమ్ముతారు. యథార్థవంతులు భూమి మీద ఉన్నారు. దేవుడు నిన్ను నిలవబెట్టినప్పుడు, నిన్ను హెచ్చించినప్పుడు ప్రపంచం తలదించుతుంది ఒకరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుడు యథార్థవంతుల పక్షం ఉన్నాడు. దేవుడు తగ్గించుకున్న వారిని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చివరి రోజుల్లో నేను మీకు చెప్తున్నాను, మీరు రేపటి వరకు ఉంటారో లేదో తెలియదు, ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో లేదో తెలియదు. ఈ రోజే ఏది సత్యమో, ఏది వాస్తవమో దాని మీద దృష్టి పెట్టండి. క్రైస్తవుని సువార్త మనుషుని ఆలోచన విధానాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయాస. క్రైస్తవుని సువార్త ఆచారాలు, సాంప్రదాయాలు మార్చాలనే తపన కాదు.